హాయ్ ఇంటర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలకి సంబంధించి చాలా ముఖ్యమైన సమాచారం గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఈ వీడియోలో మీకు ఇంటర్ రిజల్ట్స్ ఎప్పుడు విడుదల కాబోతున్నాయి, ఏ టైంకి విడుదల కాబోతున్నాయి, అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే రిజల్ట్స్ విడుదల కాగానే వెంటనే చూసుకోవాలి అంటే సర్వర్ డౌన్ అవుతుంది. సో దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకుంటారు. వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మీ అందరికి ఒక చిన్న ప్రశ్నని నేను అడగదలుచుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కామెంట్ చేయడంతో పాటు కామెంట్ సెక్షన్ బాక్స్ను కూడా చూసుకోండి. మీరు ఏ డిస్టిక్ నుండి ఈ వీడియో చూస్తున్నారు? ఖమ్మమా, లేదంటే సూర్యాపేట, నల్గొండనా, లేదంటే హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, అలాగే తదితర డిస్టిక్స్, ఆదిలాబాద్ ఈ ఏరియాల నుంచి చూస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్లలో మీ డిస్టిక్ పేరుని కామెంట్ చేయండి. మీ తోటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారేమో ఒకసారి చూసుకోండి. ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేవి 22 ఏప్రిల్ ఉదయం 11 గంటలకి విడుదల చేయనున్నారు. కాబట్టి విడుదల చేయగానే చాలామంది ఒకేసారి రిజల్ట్ చూసుకోగానే సర్వర్ అనేది డౌన్ అవుతుంది. ఇప్పుడు మీరు అవి ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఈజీగా బ్రౌజర్ ఓపెన్ చేయాలి. బ్రౌజర్ ఓపెన్ చేసి బోర్డుకి సంబంధించిన వెబ్సైట్, మీరు ఏ ఒక్క వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా ఇదే వెబ్సైట్లో మీరు ఫలితాలు చూసుకోవాల్సి ఉంటుంది. అదే గవర్నమెంట్ వెబ్సైట్ TSBIE అని చెప్పి సెర్చ్ చేస్తే మీరు గూగుల్లో, అంటే తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనే వెబ్సైట్ అనమాట. TSBIE అని టైప్ చేసినా పర్లేదు, లేదంటే tsbi.cgg.gov.in అనే సెర్చ్ చేసినా పర్లేదు. మీరు ఒకవేళ ఇది సెర్చ్ చేస్తే డైరెక్ట్గా ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ TSBIE అని ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సెకండ్ వన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ మళ్ళీ మనకి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇది రిజల్ట్స్ రాగానే ఇక్కడ మనకి న్యూ అని చెప్పేసి మెన్షన్ చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, వొకేషనల్ సెకండ్ ఇయర్ అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది అనమాట. అది మనకి 22వ తారీఖు నాడు ఉదయం 10:30 నుండి 11:30 మధ్యలో అధికారులు రిజల్ట్స్ అనేవి విడుదల చేయబోతున్నారు. అప్పుడు మనకి అక్కడ విజిబుల్ అవుతాయి. ఒకవేళ విజిబుల్ కాకపోతే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మీకు నేను కామెంట్ సెక్షన్లో అలాగే డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ని మీరు క్లిక్ చేసుకొని డైరెక్ట్గా రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో మీకు ప్రాసెస్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఫలితాలు విడుదలైన తర్వాత ఎవరైనా ఫెయిల్ అయినా, పాస్ అయినా మళ్ళీ మార్కులు పెంచుకోవడానికి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్ వాళ్ళకైతే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఒకటే క్వశ్చన్ పేపర్ వస్తుంది. సెకండ్ ఇయర్ వాళ్ళకి మాత్రం సప్లిమెంటరీ పేపర్ ఉంటుంది. సో మీరు ఆందోళన అవసరం లేదు. ఫలితాలకు సంబంధించి ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు సమాచారాలను నేను తప్పనిసరిగా తెలియజేస్తాను. కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ధన్యవాదాలు.